ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ఈ సాయంకాలం సమయంలో ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. అలాగే దేవుడు ఈరోజు మనకి ఈ సమయాన్ని మళ్ళీ తిరిగి మనల్ని ఇలా కలుసుకుంటాకి ఇచ్చిన సమయాన్ని బట్టి, అటు కృపను బట్టి ఆయన కూడా ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మీకు దేవుని నామంలో ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన ప్రేరేపించిన దాన్ని బట్టి మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏదైనా బంధకాల్లో, ఏదైనా చిక్కుల్లో ఎటువంటి ఇబ్బంది కలిగి ఉన్నారు? ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇష్టమైతే దేవుని నామాన్ని బట్టి మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. సో మీ అవసరతలు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీది ఎటువంటి అవసరత అయినా ఇవ్వండి. దేవుడు మీకోసం ఉన్నాడు. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో, ఏ విధమైన సమస్యల్లో మీరు ఉన్నప్పటికీ కూడా, అంధకార చిత్తశక్తిలో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్క దాని నుంచి విజయాన్ని మనకిస్తున్నాడు. సో నా ప్రియ సంగమా, అందరికీ ఈ ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ సమస్య మీకోసం ప్రార్థించబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.